రామేశ్వరం కెఫే. న్యూ బ్రాంచ్ ఇన్ హొసూర్ రోడ్, బొమ్మసంద్ర. 90,000 స్క్వేర్ ఫీట్ అంటే ఆల్మోస్ట్ 2 ఏకర్స్‌లో కన్‌స్ట్రక్షన్ చేసిన అతి పెద్ద రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ వచ్చేసి 12థ్ ఏప్రిల్ 5 AM నుంచి అందరికీ ఓపెన్‌లో అయితే ఉంటది. ఈ న్యూ బ్రాంచ్ ఓపెనింగ్‌లో భాగంగా ఒక 3 డేస్ కస్టమర్స్‌కి ఫ్రీ ఫుడ్ ట్రయల్స్ అని అనౌన్స్ చేశారు. ఫ్రైడే, సాటర్డే, సండే. క్రౌడ్ అయితే మామూలుగా రాలేదు. చూడండి మీరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ రెస్టారెంట్ స్పెషల్స్ ఏంటి, ఫ్రీ ఫుడ్ ట్రయల్స్లో ఏమేమి సర్వ్ చేశారు, ఇంత క్రౌడ్లో మేము ఈజీగా లోపలికి ఎలా వెళ్ళాం, ఈ 2 ఏకర్స్ పెద్ద రెస్టారెంట్లో ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి, మొత్తం అయితే ఈ వీడియోలో కవర్ చేసాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా ఎలాగో వీకెండ్ కదా అని ఈవినింగ్ 5కి అయితే ఇంటి దగ్గర నుంచి రెస్టారెంట్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకా మధ్యలో ఈ ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర వ్యూ బాగుంది కదా అని వీడియో అయితే తీసా. ఇంకా యాక్చువల్గా మేము ఉండే ప్లేస్కి రామేశ్వరం కెఫేకి ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ అయితే ఉంది. అదిగో ప్రెజెంట్ మీరు చూస్తున్నది M5 మాల్ ఇన్ ఎలక్ట్రానిక్ సిటీ. ఇందులోనే ఫస్ట్ ఎవర్ పీవీఆర్ డైనింగ్ స్పెషల్ థియేటర్ అయితే కూడా ఉంది. అదిగో కనిపించేదే రామేశ్వరం కెఫే. ఇంకా యూటర్న్ తీసుకుని రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా యూటర్న్ తీసుకోగానే నాకైతే ఈ వోల్వో బస్ అయితే కనిపించింది. బస్ డిజైన్ సూపర్ ఉంది కదా. ఇంకా రెస్టారెంట్ దగ్గరికి రాగానే ఈ క్రౌడ్ని చూసి అయితే షాక్ అయ్యా. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. ఇంకా బయట ఎంత పెద్ద క్యూ ఉంటే లోపల ఎంత పెద్ద క్యూ ఉంటుందో అని భయమేసి ఇదంతా అయ్యే పని కాదని ఫుల్ ఆకలి వేస్తుంటే పక్కనే ఉన్న A2Bలోకి అయితే వెళ్ళాం. ఇంకా ఈ A2Bలో అయితే నేనైతే చోలే భటూరే, మా వైఫ్ దోశ, ఇంకా మా పాప అయితే ఇడ్లీ తినేసి బయటికి వచ్చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంటికి వెళ్ళిపోదాం అన్న నాకు ఎందుకో సడన్గా అనిపించింది బయట నుంచి మంచిగా వీడియో తీసి అప్లోడ్ చేద్దామని మళ్ళీ రామేశ్వరం కెఫే దగ్గరికి అయితే వెళ్ళా. వీడియోస్ తీస్తుంటే మా పాపను చూసి అక్కడ ఒక స్టాఫ్ పిలిచి దగ్గరుండి మరీ లోపలికి తీసుకెళ్లారు. తర్వాత తెలిసింది ఏంటంటే పిల్లలు, పెద్దవాళ్ళు ఉంటే దగ్గరుండి మరీ లోపలికి తీసుకెళ్తున్నారని. అక్కడ చేసేదే ఫ్రీ ఫుడ్ ట్రయల్స్. మళ్ళీ ఇలాంటి ఫెసిలిటీస్ చూసి చాలా బాగా అనిపించింది. అలాగే అంతమంది క్రౌడ్ మెయింటైన్ చేయడానికి అయితే చాలా బౌన్సర్స్‌ని పెట్టారు. చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు అనిపించింది. రామేశ్వరం కెఫే. బెంగుళూరులో ఉండే వాళ్ళకి చాలా మందికైతే ఈ పేరు తెలిసే ఉంటది. కొంతమంది సూపర్ టేస్టీ, హైజీన్ అంటారు. అలాగే మరో కొంతమంది అయితే టూ కాస్ట్‌లీ అని కూడా అంటారు. మరి మీరెప్పుడైనా రామేశ్వరం కెఫేలో ఫుడ్ టేస్ట్ చేశారా? మీకెలా అనిపించిందో, మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో కింద కామెంట్‌లో షేర్ చేయండి. ఇప్పటివరకు కేఫ్ బయట వ్యూస్ చూశారు కదా. రండి లోపల ఎలా ఉందో చూసేద్దాం. ఇంకా లోపలికి రాగానే నమస్తేతో మంచిగా వెల్కమ్ అయితే చేశారు. ఇంకా లోపలికి వచ్చిన వెంటనే రెస్టారెంట్‌కి వచ్చిన ఫీలింగ్ అయితే అనిపించలేదు. ఏదో రిలీజియస్ ప్లేస్‌కి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది. లోపల స్టాఫ్ అయితే చాలా మంది అయితే ఉన్నారు. వచ్చిన వాళ్ళకి ఎక్కడా డిలే చేయకుండా చాలా ఫాస్ట్‌గా ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారు. ఇంకా ఎంట్రన్స్‌లో ఒక ప్లేట్ అయితే ఇచ్చారు కదా. ఆ ప్లేట్‌లో అయితే ఉప్మా, కేసరీబాత్, టొమాటో రైస్ ప్లస్ 2 టైప్స్ ఆఫ్ చట్నీస్ అయితే ఇచ్చారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే మసాలా దోస ప్లస్ పొడి ఇడ్లీ అలాగే 2 చట్నీస్ అయితే ఇచ్చారు. ఈ దోస, ఇడ్లీ అయితే ఫుల్ నెయ్యిలో ముంచి తెచ్చినట్లు అనిపించింది. ఈ దోస టేస్ట్ అయితే క్రిస్పీగా చాలా టేస్టీగా అనిపించింది. ఈ రామేశ్వరం కేఫ్ ఓనర్స్ వచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్, 2 ఇన్స్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఇంకా వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసి హ్యాండ్ వాష్ చేసుకుని ఇలా బయటకు వస్తే ఇక్కడైతే బ్యూటిఫుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సెటప్ లాగా ఇక్కడైతే చేశారు. చూడండి ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో. చాలా అంటే చాలా బాగుంది ఈ ఏరియా. ఇంకా ఈ ప్లేస్‌లో అయితే మీల్స్ అయితే సర్వ్ చేస్తారనుకుంటా. చూడండి ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఆ డైనింగ్ టేబుల్స్ చూడండి చాలా బాగుంది. ఏదో కింద కూర్చున్నంత ఫీలింగ్ అయితే ఉంటది. అలాగే చాలా స్పేషియస్‌గా ఉంది ఇక్కడ. మొత్తం అంతా ఈ ప్లేస్ చూస్తుంటే సెలబ్రేషన్ ఆఫ్ ఆర్ట్, ట్రెడిషన్, ఫుడ్ అన్నట్టు ఉంది. అన్నీ ఒక చోటే కలిసి ఉంటే ఎలా ఉంటదో ఈ ప్లేస్ అయితే అలాగే ఉంది. రాఘవేందర్ రావు అలియాస్ రాఘవ్, కో-ఫౌండర్ అండ్ CEO. దివ్య రాఘవేందర్ రావు. షీ ఈస్ CA బై ఏజ్ ఆఫ్ 21. కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. వీళ్ళ ఇద్దరి స్మాల్ ఇంటర్వ్యూ కూడా ఒక యూట్యూబ్లో ఉంది. కర్లీ టైల్స్ యూట్యూబ్ ఛానల్ అనుకుంటా. చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. మీరు కానీ చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఆయనకి ఈ ఫుడ్ బిజినెస్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తుంది. అలాగే రామేశ్వరం కేఫ్ లోపలికి ఎంటర్ అవగానే సెంటర్లో అయితే ఆదియోగి స్టాట్యూ ఉంది. వచ్చే కస్టమర్స్ అందరికీ ఇదే మెయిన్ అట్రాక్షన్. అలాగే లెఫ్ట్ సైడ్ అయితే గోశాల కూడా ఉంది. ఇంకా ఆ పక్కనే లింగభైరవి టెంపుల్ కూడా అయితే ఉంది. ఇంకా లింగభైరవి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఒక గణేష్ స్టాట్యూ కూడా ఉంది. ఇవైతే చాలా హైలైట్గా ఉన్నాయి. అలాగే రామేశ్వరం ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి ఇందిరానగర్లో 800 స్క్వేర్ ఫీట్లో 2021లో స్టార్ట్ చేశారంట. ఇప్పుడు 2026 బొమ్మసంద్రలో 90,000 స్క్వేర్ ఫీట్స్తో అయితే కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు. చూడండి వీళ్ళ బిజినెస్ గ్రోత్ అండ్ డెడికేషన్ ఏ విధంగా ఉందో. ఇంకా ఫైనల్గా వీళ్ళు బాదం మిల్క్ అయితే సర్వ్ చేశారు. అది కూడా కంప్లీట్ చేసి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోవడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఫైనల్లీ
రాఘవ్ గారు, ఈ బొమ్మసంద్ర ఓపెనింగ్ చాలా మంది యూట్యూబర్ అలాగే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ మీ రెస్టారెంట్కి ఇన్వైట్ చేశారంట. సో ఈ వీడియో వైరల్ అయ్యాక మీరు నన్ను కూడా ఇన్వైట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఫుడ్ రామేశ్వరం కెఫే. థ్యాంక్ యూ సో మచ్.